ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 6,060 పోస్టులు సార్. అవును, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు మొత్తం 11,060 పోస్టులు అన్నారు, కానీ అది వాళ్ళది కాదు. ముందు 5,000 వాళ్ళు వేసిపోయారు. ఇది 6,060 వీళ్ళు వేసారని. 6,000 ఏమో డిఎస్సికి, 60 ఏమో 60 ఏమో గ్రూప్ 1 కి. అవును, ఈ రెండు కలిపితే 6,060 పోస్టులు. ఇది కదా వీళ్ళు ఇచ్చింది. మరి 60,000 పోస్టులు ఇచ్చిన మనం ఎట్లా అనుకుంటాం? 30,000 ఆల్రెడీ ఇచ్చేసినాం, ఇంకో 30,000 రెడీగా ఉన్నదని ఎట్లా చెప్పుకుంటారు సార్? అంత పిచ్చోళ్ళు కాదు కదా జనం, కూడా ఇంట్లో గమనిస్తారు కదా. కరెక్టే కదా. మరి మేము ఎక్కడ రాజకీయం చేసినాం సార్ దీంట్లో? మరి ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే ఇంకేం చేస్తారు సార్? మరి అంటే నేనేమంటున్నా అంటే, ఇది మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ 69 చూడాలి దీన్ని, ఇక్కడ కాదు. పర్టికులర్గా అక్కడి నుంచి అయిపోయినా ఈ 10 సంవత్సరాల నుంచి చూడండి. ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ మోసం చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు పార్టీలు అటు ఇటు మీ ఎంతసేపటికి మీ సీటు కాపాడుకోవడం కోసం ఓకే ఫైన్, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మాకు అనవసరం. కానీ నేనేమంటున్నా అంటే, ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు, మీరు ఎట్లయినా మీరు చేయాల్సింది మీరు చేస్తారు. మీరు సప్పో చేసి మీరు రాష్ట్రాన్ని ముంచే పనే మీది, వేరే పనే ఉండదు మీకు. ఎందుకంటే ఇప్పుడు 150 కోట్లు మూసీ రివర్ మీద డెవలప్మెంట్ మీద పెట్టడానికి అవసరం ఏమి సార్? ఎందుకంటే అక్కడ పైసలు కమిషన్ ఎంత వస్తుంది ఏంటనేది వాళ్ళు ఈ పని చేస్తే ఇంత పని చేస్తున్నాం అని చెప్పేసి చూపించుకొని ఇంత పైసలు మిగిల్చుకుంటారు. అయినా కూడా మాకు అనవసరం సార్. 30,000 ఉద్యోగాలు వీళ్ళు అన్నారు కదా. వీళ్ళు అన్నప్పుడు దీని మీద ఈ మాట మీద కట్టుబడి నేను ఈ 5 సంవత్సరాలకు మాట్లాడుతున్నా. 5 సంవత్సరాలకి నేను మాట్లాడుతున్నా. ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలకి 30,000 ఉద్యోగాలు. ఇది మాకు ఇప్పుడు ఫిల్ చేయండి, ఇప్పుడు ఇంక్రీజ్ చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండి. మీకు లీగల్గా ప్రాబ్లం అయితే ఇంతకుముందు జీవోలను రద్దు చేయండి, ఇమ్మీడియట్గా ఇంకో జీవోని తీసుకురండి. గ్రూప్ 1 స్టాండర్డ్ ఇచ్చినారుగా, దాన్ని స్క్రాప్ చేయండి. ఇంకొక జీవో 1 స్టాండర్డ్ దాంతో ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఒకటి గ్రూప్ 2 నీకు ఇంతకుముందు 783 పోస్టులు అంటున్నారుగా, అది స్క్రాప్ చేయండి. స్క్రాప్ చేసి గ్రూప్ 2 2,000 పోస్టులతో ఇవ్వండి. గ్రూప్ 3 3,000 పోస్టులతో ఇవ్వండి. డిఎస్సి ఇంకో 19,000 ఆల్రెడీ సరే 6,000 మీరు ఇచ్చినారు, 19,000తో ఇవ్వండి. మరి ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేం నిరుద్యోగులు రా, మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, మీరేమో తమాషా పడుతున్నారని చెప్పేసి అప్పుడు మాట్లాడండి సార్. మీరు మెగా డిఎస్సి ఇప్పుడు వీళ్ళు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ వల్ల దాని ప్రకారం దాని యొక్క లాజిక్ ఏంటంటే, మీరు చూడండి ఎట్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మేము చెప్తాం, నేను అదే అడుగుదాం అనుకో. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు దీనికి నేనేమంటున్నా అంటే, మేము ఎప్పుడైతే టీజీపీఎస్సీ ముట్టడి చేసినామో, టీజీపీఎస్సీ ముట్టడి చేయగానే గ్రూప్స్ని డిఎస్సిని గొడవ పెట్టడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా, అంటే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ వెబ్ నోట్ ఏంటంటే, డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా, గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలన్నా డిసైడ్ చేసుకోని చెప్పేసి నిరుద్యోగులను గొడవ పెట్టారు. అక్కడ గ్రూప్స్ వాళ్ళకు అవుతుందేమో అని చెప్పేసి ఆశ, గ్రూప్ వాళ్ళకు సుముఖంగా ఉంది, డిఎస్సి వాళ్ళకు సుముఖంగా లేదని చెప్పేసి, అది డిఎస్సి ఎగ్జామ్ వచ్చినంత వరకు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటా వచ్చి డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు డిఎస్సి ఎగ్జామ్ ఇంకో 4 రోజులు ఉండగా పిల్లలందరూ రోడ్ల మీద వచ్చి 4 రోజులు వర్షాల్లో తడుచుకుంటూ పాదయాత్రలు ఉస్మానియా యూనివర్సిటీ వరకు పాదయాత్రలు చేసుకుంటూ పోయినప్పుడు అప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, మీరు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏముంది, మా పొన్నం ప్రభాకర్ గారు రెడీగా ఉన్నారు, మీ విద్యార్థి సమస్యలను వినడానికి మేము గత ప్రభుత్వం లాగా లేము, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఎగ్జామ్ అయిపోయింది. మరి అప్పటికే 2-3 స్టేట్మెంట్ నా పర్సనల్గా మాట్లాడినారు. ఏమని, మోతీలాల్ ఎగ్జామే రాలేదు. మరి మోతీలాల్ ఎగ్జామే రాలేదన్న తెలుసుకున్న మనిషి మీరు ఒక సింగిల్ పర్సన్ గురించి తెలుసుకున్నప్పుడు, గత 20-30 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ మరి వీళ్ళందరి గురించి చేసినప్పుడు నిరుద్యోగుల సమస్య ఏంది, డిఎస్సి వాళ్ళ సమస్య ఏంది, గ్రూప్ వాళ్ళ సమస్యలు ఏంది అని చెప్పేసి అవగాహన లేకుండా మీరు పొన్నం ప్రభాకర్ గారిని చూడండి అని చెప్పేసి అంటున్నారా? మీరు కేవలం ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అప్పుడు ఏం చేస్తారు, పిల్లలందరూ ఆశపడి ఐఎంఏల దగ్గర ఈ మినిస్టర్ దగ్గర తిరుగుతారు, ఈ లోపల ఎగ్జామ్ అయిపోతుంది. ఇప్పుడు డిఎస్సి అన్నారు, వీళ్ళేమన్నా మళ్ళీ రాజీవ్ గాంధీ ఏదో ఫెలోషిప్ కింద ప్రోగ్రామ్ అన్నప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో ప్రిలిమ్స్ అయిన విద్యార్థులతో వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆస్పిరెంట్స్తో మాట్లాడినప్పుడు చిక్కడపల్లిలోనా బయట అంటే వేరే ప్రైవేట్గా, అంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్ అంటే యూపీఎస్సీకి వాళ్ళ స్టూడెంట్స్తో గ్యాదర్ అయ్యి మాట్లాడినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 50,000 ఉద్యోగాలతో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఈ యొక్క అసెంబ్లీలో. సార్ మీరు ఒకటి ఆలోచన చేయండి, మేము ఎంత బ్యాలెన్స్గా, ఎంత మెచ్యూర్గా, ఎంత ఉంటున్నామంటే మీరు ఆలోచన చేయండి. ఈ
మరి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయింది ఈ 24 తారీఖున, జూలై 24 తారీఖున. అవును. ఈ రోజు 30 తారీఖు. మేము ఎక్కడైనా ఏదైనా మాట్లాడినామా సార్? మళ్ళీ ఏం లేదుగా. రేపు 1వ తారీఖు అయితే అసెంబ్లీ అయిపోతుంది కదా. అవును. మరి ఇంకా మీరు మీ డిఎస్సి మీరు జాబ్ క్యాలెండర్ 50 వేలతో ఎక్కడ ఇచ్చినారు సార్? నేను అదే అడుగుతాను. ఇప్పుడు ఈ అసెంబ్లీ అయిపోయేలోపు జాబ్ క్యాలెండర్ పోనీ ఎవరైనా పెట్టినారనుకోండి, పెట్టినప్పుడు దాని మీద డిస్కషన్ చేయడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మీకేం భయం? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినప్పుడు దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి మీకేం నొప్పి? సరే అది పక్కన పెట్టండి సార్, వాళ్ళు ఏదో అన్నారు మీరేదో మాకు అనవసరం. మీరు అన్న తర్వాత మీరు కనీసం మీరు ఈ దీంట్లో 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్ అన్నారుగా, సారీ మెగా ఏమంటారు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, 50,000 ఉద్యోగాలతో. అది ఎక్కడైనా ఉందా సార్? మరి ఇది కూడా చేయకపోగా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయవు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు 2,000 3,000 పెంచవు, గ్రూప్ 1 1:100 చేయవు, రోడ్ల మీద వస్తే ధర్నాలు చేస్తూ ఉంటారు, సన్నాసులు అంటావు, ముదిరిపోయిన బెండకాయలు అంటారు, మళ్ళీ వీళ్ళు ఎగ్జామే రాలేదంటారు, ఎగ్జామ్ రాశాక తీరా అప్లై చేశాక ఈయన సీరియస్ ఆస్పిరెంటే కాదంటారు, మరి ఒళ్ళు బలిసి ఉద్యమాలు చేస్తానంటారు, ఈయన పేడ్ ఆర్టిస్టులు అంటారు. సరే ఇప్పుడు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి సార్? రావు, ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి అందరు మరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. నేనేమంటున్నాను, బేసిక్ క్వశ్చన్ సార్, నేనేమంటున్నా అంటే వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోకుండా నేను అప్లై చేసినా చేయకుండా యాస్పిరెంటా కాదా అని పక్కన పెడితే నేను ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? చేయాలి. అక్షరం ముక్క రానోళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు, మీకు దందాలు చేసుకునేటోళ్ళు, మొత్తం మీరు నేర చరిత్ర ఉన్న వాళ్ళు మీరు వచ్చి మాట్లాడినప్పుడు, మీరు వచ్చి రాజకీయాలు చేసినప్పుడు, మీరు వచ్చి సమస్యల గురించి మేము ఇది చేసాం అది చేసాం నాలెడ్జ్ లేకుండా మీరు ఇంత మాట్లాడినప్పుడు, అన్ని నాలెడ్జ్ ఉండి అంతకొంత చదువుకుని సమాజం మీద అంతకొంత నాలెడ్జ్ అంతకొంత కన్సర్న్ ఉన్నప్పుడు మేము ఎందుకు మాట్లాడొద్దండి? జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేసినా, యూపీఎస్సీ ప్రిపేర్ అయినా నేను అంతకొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, అవగాహన అయితే ఉంటుంది కదా సార్.